ఓం శాంతి 1-3-1984 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. ఒకటికి లెక్క. హెడ్డింగ్. ఈరోజు బాప్దాదా సర్వ సహజ యోగి, సదా సహయోగి పిల్లలను చూసి హర్షితమవుతూ ఉన్నారు. సహజ యోగీలు, సహజంగా యోగం ఉంది, మరియు సహయోగీలు బాబా కార్యంలో సహాయం చేసేటటువంటి వారు. అన్ని వైపుల నుండి విచ్చేసిన తండ్రికి చెందిన పిల్లలు ఒకే బలం, ఒకే విశ్వాసంతో, ఒకే మతంపై ఏకరసంగా, ఒక్కరి గుణాలనే గానం చేసేవారిగా, ఒక్కరితోనే సదా ఉండేవారిగా, ఒకే ప్రభు పరివారానికి చెందిన, ఒకే లక్ష్యము, ఒకే లక్షణాలు, అందరినీ ఒకే శుభప్రదమైన శ్రేష్ఠ భావనతో చూసేవారు. అందరినీ ఒకే శ్రేష్టమైన శుభకామనతో సదా ఉన్నతంగా ఎగిరింపచేసేవారు. ఒకే ప్రపంచం, ఒకే ప్రపంచంలో సర్వప్రాప్తుల అనుభవం చేసేవారు. కళ్ళు తెరుస్తూనే కళ్ళ ముందు ఒకే బాబాను చూసేవారుగా ఉన్నారు. ప్రతి కార్యము చేస్తూ ఒకే సహచరుడైన బాబా తోడు నుంచుకునే పూర్తి రోజునంతా గడిపేస్తారు. కర్మ యోగము లేక సేవా కార్యమును సమాప్తం చేసి ఒక్కరి ప్రేమలో లీనమైపోతారు. ఒక్కరి జతలోనే లౌలీనమైపోతారు, అనగా ఒక్కరి స్నేహరూపి ఒడిలో ఇమిడిపోతారు. రాత్రింబవళ్ళు ఒక్కరితోనే దినచర్యను గడుపుతారు. సేవా సంబంధంలోకి వస్తారు, పరివార సంబంధంలోకి వస్తారు. అయినా అనేక మందిలో ఒక్కరినే చూస్తారు. ఒకే తండ్రి పరివారం, ఒక్క తండ్రియే సేవ పట్ల నిమిత్తంగా చేశారు. ఇదే విధితో అనేక మందితో సంబంధ సంపర్కంలోకి వస్తారు. అనేక మందిలో కూడా ఒక్కరినే చూస్తారు. బ్రాహ్మణ జీవితంలో హీరో పాత్రధారిగా అయ్యే జీవితంలో, పాస్ విత్ ఆనర్గా గౌరవప్రదంగా పాస్ అయ్యే జీవితంలో కేవలం నేర్చుకోవాలి. అయితే ఏం నేర్చుకోవాలి? ఒకటికి లెక్క. ఒకటి అనే శబ్దానికి కల లెక్కాచారం. ఒక్క తండ్రిని తెలుసుకుంటే చాలు. ఆత్మను తెలుసుకుంటే చాలు, అన్నీ పొందినట్లే. ఒకటి వ్రాయడము, నేర్చుకోవడము, స్మృతి చెయ్యటం అన్నింటికన్నా సరళమైనది, సహజమైనది. లౌకికంలో కూడా భారతదేశంలో 3-4 విషయాల గురించి మాట్లాడకండి అనే సామెత ఉంది. ఒక్క విషయాన్ని మాట్లాడండి. 3-4 విషయాలైతే కష్టంగా ఉంటుంది. ఒక్కరినే స్మృతి చేయడం, ఒక్కరినే తెలుసుకోవడం అతి సులభం. కనుక ఇక్కడ ఏం నేర్చుకుంటారు? ఒక్కటే నేర్చుకుంటూ ఉన్నారు కదా. ఒక్క తండ్రిలోనే పదమాలు ఇమిడిపోయి ఉన్నాయి. అందువలన బాప్దాదా ఒకే సహజమైన మార్గాన్ని తెలిపిస్తూ ఉన్నారు. ఒక్కరి మహత్వాన్ని తెలుసుకొని మహాన్గా అవ్వండి. మొత్తం విస్తారమంతా ఒక్కటిలోనే ఇమిడి ఉంది. మొత్తము జ్ఞానమంతా వచ్చేసింది కదా. డబల్ విదేశీయులైతే ఆ ఒక్కరిని బాగా తెలుసుకున్నారు, మంచిది. ఈరోజు కేవలం వచ్చిన పిల్లలను గౌరవించేందుకు, స్వాగతం చేసేందుకు ఒకటిని గురించిన లెక్కాచారాన్ని బాప్దాదా వినిపించారు. బాప్దాదా ఈరోజు కేవలం కలుసుకునేందుకు వచ్చారు. అయినా అపురూపమైన పిల్లలు ఎవరైతే ఈరోజు లేక నిన్న వచ్చారో వారి కొరకు ఏదో కొంత వినిపించారు. స్నేహము కారణంగా కష్టపడి ఇక్కడికి వచ్చేందుకు సాధనాలను ఎలా సమకూర్చుకుంటారో బాప్దాదాకు తెలుసు. పిల్లల కష్టానికి బదులుగా తండ్రి ప్రేమ పదమాల రెట్లు వారికి తోడుగా ఉంది. అందువలన తండ్రి కూడా స్నేహంతోనూ, గోల్డెన్ వర్షన్స్ మహావాక్యాలతోనూ పిల్లలందరినీ స్వాగతం చేస్తున్నారు, మంచిది. నలువైపులా ఉన్న స్నేహంలో లౌలీనమైన పిల్లలందరికీ
లగ్నంలో అంటే లగన్లో మగ్నమై ఉండే మనసుకు మిత్రులైన పిల్లలందరికీ, సదా ఒక్క తండ్రి గుణాలను గానం చేసే పిల్లలకు, సదా ప్రీతి యొక్క విధిని నిభాయించే సాతి పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.